జరిగిన ప్రమాదం వల్ల కావ్యరాజులు శాశ్వతంగా దూరమైనట్టు అర్థమవుతోంది. అయితే రాజ్ పూర్తిగా గతం మర్చిపోతాడు. అసలు కావ్య కానీ, తనకు జరిగిన యాక్సిడెంట్ కానీ, తన కుటుంబం గానీ ఏమీ గుర్తుండదు. ఆ విషయం డాక్టర్ యామినికి చెప్పడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అందులోనూ పూర్తిగా గతం మర్చిపోయాడు. ఇప్పుడు నేనే తనకి అన్నీ అన్నట్టు చెప్పి, తనని తన దగ్గరలో తన మాయలోకి తెచ్చుకొని, తనకి ఎవ్వరూ లేరు, మేమే అంతా అన్నట్టు క్రియేట్ చేయబోతుందనమాట. అసలు రాజ్ ఆనవాలే కావ్య కుటుంబానికి లేకుండా చేయాలని అనుకుంటుంది. కానీ విధి మాత్రం రాజ్‌ని, కావ్యని కలపడానికి ఇంకొక ట్విస్ట్ అయితే ఇవ్వబోతుందనమాట. అది కూడా ఏంటి అంటే, రాజ్ విషయంలో యామిని వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో కావ్య వాళ్ళమ్మ కనకం కూడా తనతో మాట్లాడుతూ ఉంటుంది. "ఏమైందండి మీరు బాధపడుతున్నారు" అంటే, మా కాబోయే అల్లుడు గతం మర్చిపోయాడు. దాని గురించే బాధపడుతున్నాము" అంటే, "రండి ఒకసారి చూద్దురు" అని ఆవిడే తీసుకొని వెళ్తుందనమాట కనకాన్ని రాజ్ దగ్గరికి. ఒక్కవేళ రాజ్‌ని గనక కనకం గాని చూస్తే కథ మరో మలుపు తిరగబోతోంది.